ఈరోజు కార్యక్రమంలో సుభాష్ చంద్రబోస్ గారి గురించి చర్చించనుంది. చాలా మంది ఆయనను తమ ఆదర్శంగా భావిస్తున్నారు. సుభాష్ చంద్రబోస్ ను ఎందుకు ఇష్టపడుతున్నారు? ఆయన చేసిన పనులు ప్రజల మనసుల్లో ఆదర్శంగా ఎలా నిలిచాయి? మన మహాగురు బాలక బ్రహ్మచారి గారు సుభాష్ చంద్రబోస్ గురించి ఏమంటారు? ఆయన దృష్టి ఏమిటి? ఇవన్నీ ఈరోజు కార్యక్రమంలో తెలుసుకుందాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక గొప్ప జ్ఞానవంతుడు మరియు ధైర్యవంతుడు. ఆయన బెంగాల్కు చెందినవారు. ఆయన ముందడుగు వేయకపోయి ఉంటే బ్రిటిష్ వారు భారతదేశం విడిచిపెట్టే స్థితి ఎన్నడూ ఏర్పడేదే కాదు. మీకు ఆనందం కలిగించే విషయం ఏమిటంటే 1939లో మహాగురు బాలక బ్రహ్మచారి గారు నేతాజీకి ఆధ్యాత్మిక దీక్ష ఇచ్చారు. నేతాజీకి దేశం ముందున్నది తల్లిదేశాన్ని బ్రిటిష్ వారి బంధనం నుండి విముక్తి చేయడం కోసం. ఆయన తన సైన్యం ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించారు. రాష్ట్రభక్తి మరియు స్వాతంత్ర్య సందేశం ను ప్రజలందరికీ చేర్చడం కోసం ఆయన బెర్లిన్లో ఫ్రీ ఇండియా సెంటర్ ని ప్రారంభించి ఆజాద్ హింద్ రేడియో ద్వారా స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుకు నడిపించారు. ఆయన అభిప్రాయం ప్రకారం మన జాతీయ రక్షణకు బలమైన పునాది ఉండాలి. తద్వారా భవిష్యత్తులో మన స్వాతంత్ర్యానికి ఎటువంటి ప్రమాదం రాకుండా ఉంటుంది. సుభాష్ చంద్రబోస్ పాత్ర భారత స్వాతంత్ర్యంలో ప్రత్యేకమైనది. ఆయన చేసిన సేవకు సమానం చేసే వ్యక్తి మరెవరూ ఉండరు. మహాగురు బాలక బ్రహ్మచారి గారు నేతాజీకి దీక్ష ఇస్తూ జనసేవ చేయండి, దేశ సేవ చేయండి అని చెప్పారు. మతం మరియు కులం వంటి విషయాలను పక్కన పెట్టి ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి సమానమే అని బోధించారు. ఈ ఆలోచనతోనే ఆయన సంతాన్ దళ్ అనే సంస్థను స్థాపించారు. అందులో అందరూ సమానమే, ఎటువంటి వివక్ష లేదు. మహాగురు ప్రకృతి అన్నదే ప్రతిదానికి మూలం అని చెప్పారు. మనకు ఉన్నది అన్నీ ప్రకృతి అనుగ్రహమే. ప్రకృతిని మనం ప్రేమించాలి, దాని పాఠాలను నేర్చుకోవాలి. ప్రకృతిలో మార్పులు జరుగుతాయి, అవి మనకు కొత్త పాఠాలను నేర్పిస్తాయి. ప్రకృతి మన జీవితాన్ని సమతుల్యం చేస్తుంది, అందుకే ప్రకృతిని గౌరవించాలి అని మహాగురు చెబుతున్నారు. రాన్ నారాయణ రాన్ అనే పవిత్ర నామం ద్వారా మీరు బ్రహ్మాండంతో అనుసంధానమవుతారు. ఈ బీజ మంత్రంలో విశ్వంలోని మొత్తం శక్తి నిక్షిప్తం. ఈ మంత్రాన్ని జపించండి, దాని ద్వారా మీరు శాంతి మరియు ఆనందాన్ని పొందగలరు. భారత స్వాతంత్ర్య పోరాటంలో అనేక మంది వారి పాత్రలను పోషించారు, కానీ సుభాష్ చంద్రబోస్ పాత్రను మరెవరూ పోల్చలేరు. మహాగురు బాలక బ్రహ్మచారి గారు నేతాజీకి దీక్ష ఇచ్చినప్పుడు ఓ దేశ సేవ చేయి, సమాజ సేవ చేయి అని అన్నారు. మతం మరియు కులం అనే వాటి పట్ల మన గమనాన్ని మార్చి మహాగురు ఎప్పుడూ అనేక మందికి ఈ పాఠాన్ని ఇచ్చారు. ఈ భూమిపై ఉన్న ప్రతి వ్యక్తి సమానమే, అందరూ ఆకాశం, భూమి మరియు ప్రకృతి యొక్క సంతానమే. ఈ దృక్పథంతోనే ఆయన సంతాన్ దళ్ను స్థాపించారు. అక్కడ ప్రతి ఒక్కరిని సమానంగా పరిగణించబడతారు, ఎటువంటి వివక్ష లేదు. మహాగురు చెబుతారు, ప్రకృతే సమస్తానికి మూలాధారం. ఈరోజు మనకు ఉన్నది అన్నీ ప్రకృతి నుంచి వచ్చింది. మనిషి యొక్క స్వతంత్రత లేనిదే ప్రకృతి అన్నింటినీ అందించింది. ప్రకృతి ద్వారా మనకు అనేకమైన వరాలు అందాయి. ఈ ప్రకృతినే మనం సరియైన విధంగా అంగీకరించాల్సిన అవసరం ఉంది. ప్రకృతి ఎప్పుడూ పాడుకుపోకపోతుంది, కానీ ఇందులో మార్పులు తప్పకుండా ఉంటాయి. ఈ మార్పులు మనకు కొత్త పాఠాలను నేర్పుతాయి. అందుకే మనం ప్రకృతితో అనుగుణంగా జీవించాలి. ప్రకృతి మన జీవితాన్ని సమతుల్యం చేస్తుంది. మన జీవితంలో ఎటువంటి లోటు ఉన్నా ప్రకృతి ఆ లోటును నయం చేస్తుంది. కాబట్టి ప్రకృతితో జత కట్టండి. మీ స్వభావాన్ని సానుకూలంగా ఉంచండి. మనసులో ప్రేమ మరియు సహకారం ఉంచండి. అప్పుడు మీరు చూడగలరు, జీవితము ఎంతో సులభంగా మారిపోతుంది. రామ్ నారాయణ రామ్ అనే పేరుతో మీరు చేరితే మీరు సమస్త బ్రహ్మాండాన్ని గుర్తించగలుగుతారు. ఈ బీజ మంత్రంలో మొత్తం బ్రహ్మాండం నిహితమై ఉంది. కాబట్టి ఈ బీజ మంత్రాన్ని జపిస్తూ కొనసాగండి. ఇందులో ఆ శక్తి ఉంది, అది సృష్టి మొత్తం తనలో సమిటుకుంటుంది. ఇప్పటి వరకు ఎన్నో మంది ఈ పేరుతో చేరి వారి జీవితాలను మార్చుకున్నారు. మీరు కూడా ఈ పవిత్రమైన పేరుతో చేరి దాని ప్రచారం చేసి సమాజాన్ని ప్రేరేపించండి.